నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన మంత్రివర్గ సమావేశం. 35 ఎజెండా అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. భీమవరం నియోజకవర్గ వైసీపీ నాయకులతో సమావేశమైన ఆ పార్టీ అధినేత జగన్. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. 35 ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ అభివృద్ధికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్గ్రేడ్ కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ 5 స్టార్ రిసార్ట్ కోసం భూమి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు నిర్ణయించింది. డిగ్రీ తర్వాత జ్యోతికి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక టీటీడీ నెయ్యి కల్తీకి సంబంధించిన సిట్ నివేదికపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. సిట్ నివేదికపై వైసీపీ నేతల దుష్ప్రచారంపై ప్రధానంగా చర్చ జరిగింది. నెయ్యి కల్తీపై సిట్ నివేదిక తెప్పించాలని కేబినెట్ కోరింది. ఇప్పటికే సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ వేసిన విషయాన్ని అధికారులు కేబినెట్కు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తవుతోందని, ఈ కాలంలో ప్రజలకు ఒక్క మంచి కూడా జరగలేదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీల పేరుతో అన్ని వర్గాలను మోసం చేశారని, దుర్మార్గమైన పాలనతో రాష్ట్రంలో అటవిక రాజ్యం నడుస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. భీమవరం నియోజకవర్గ వైసీపీ క్యాడర్తో భేటీ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు అవుతోందని, ఈ బడ్జెట్తో కలిపి 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినట్టేనని తెలిపారు. ఈ 2 ఏళ్ల పాలనలో చంద్రబాబు వల్ల ప్రజలకు ఒక్క మంచి పనైనా జరిగిందా అని ప్రశ్నించారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి ప్రతి హామీని నెరవేర్చామన్నారు. కోవిడ్ వంటి తీవ్ర సంక్షోభ సమయంలోనూ ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయలేదని చెప్పారు. ప్రభుత్వ సమస్యల కంటే ప్రజల సమస్యలకే అధిక ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దయ్యాయని ఆరోపించారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6, సూపర్ 7 పూర్తిగా అబద్ధాలుగా తేలిపోయాయని విమర్శించారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబుకు మించిన వారు లేరని అన్నారు. దాదాపుగా 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోవస్తూ ఉంది. ఇక మరో 3 సంవత్సరాల్లో మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు కానీ, అక్క చెల్లెమ్మలకు కానీ, మరీ ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కానీ, ప్రజల్లో భాగంగా ఉన్న రైతన్నలకు కానీ, ప్రజల్లో భాగంగా ఉన్న మరీ ముఖ్యంగా యువతకు కానీ, ఏ ఒక్క సెక్షన్కైనా కూడా కనీసం ఒక్క మంచన్నా జరిగిందా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి బేరీజు వేసుకుంటే జరిగింది ఏమిటి అని అంటే, ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దయిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు ఒక మాట అంటే ఒక మాట మీద నిలబడే నాయకత్వం ఉండేది. ఒక మేనిఫెస్టో అంటే ఒక మేనిఫెస్టోలో చెప్పింది అది ఒక భగవద్గీతగా భావించి, ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి
చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు మనం మాటిచ్చాం. ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం మన మీద ఉంది అని చెప్పి భావించే ఒక నాయకత్వం ఉండేది. ఒక మాట, ఒక పాలకుడు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని తపన, తాపత్రయం పాలనలో కనిపించేది. అలాంటి మన పాలన నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల కోవిడ్ లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ఏ రోజు కూడా మనం మన సమస్యలను చెప్పి ప్రజలకు ఇది ఎగరగొట్టాలని చెప్పి ఏ రోజు ఆలోచన జరగల మన ప్రభుత్వ హయాంలో. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అజిత్ పవార్ సహా మొత్తం 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా అజిత్ పవార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. తీవ్ర బాధకు గురిచేసిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నానని సీఎం చంద్రబాబు అందులో పేర్కొన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు, ఎన్డీఏ కూటమి నాయకులైన అజిత్ దాదా పవార్ ఈ రోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారనే విషాద వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం సోషల్ మీడియా వేదికగా అజిత్ పవార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు, వీవీప్యాట్ల గోదాంకు పగడ్బందీ భద్రత కల్పించడం జరిగినప్పటికీ నిరంతర పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. గోదాము వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి బుధవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీషా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని మార్కెట్ యార్డ్లో గల ఈవీఎం, వీవీప్యాట్ల గోదాంలను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక విద్యుత్ పరికరాలను పరిశీలించి అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదాంను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందించడం జరుగుతోందన్నారు. గోదాము వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ లక్ష్మీషా అధికారులకు సూచించారు.
సర్వే రాళ్లపై జగన్ బొమ్మల కోసం ఏకంగా 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ ప్రభుత్వం దోచుకుందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె భూ రీసర్వే ప్రక్రియను 2018లోనే టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో జరిగిన భూ ఆక్రమణలు బయటపడతాయనే భయంతోనే వైసీపీ నేతలు ఇప్పుడు క్రెడిట్ చోరీ అంటూ గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తుల రక్షణ కోసం నిరంతరం పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈరోజు వైకాపా పార్టీ క్రెడిట్ చోరీ అంటూ ఆ పార్టీ నాయకులు కానీ అలాగనే వాళ్ళు పేమెంట్ చేసి పెట్టుకున్న పేటీఎం బ్యాచ్ కానీ చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద ఎత్తున పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తూ అలాగనే ఆ పాస్ పుస్తకాల మీద ఉన్న రాజముద్రను చూసి భయపడుతున్నారు. ఈరోజు ఒక ఆయుధం ఒక పిచ్చోడి చేతిలో ఉంటే ఏమవుతుంది, అదే ఒక ఆయుధం ఒక మంచి వ్యక్తి చేతుల్లో ఉంటే ఏమవుతుంది అనేది ఈరోజు ఈ యొక్క పట్టాదారు పాసు పుస్తకాలు నిదర్శనంగా కనపడుతున్నాయి. మీరు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు భూ రీసర్వే పేరు మీద ఎన్ని దోపిడీలు దుర్మార్గాలు ఆక్రమణలు చేశారో గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు చూసి ప్రజలకు మళ్ళా తన దోపిడీలు గుర్తొస్తాయన్న భయంతో వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఈ పట్టాదారు పాస్ పుస్తకాల మీద క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చూస్తే మీరు గమనిస్తే 2018వ సంవత్సరంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో పెద్ద ముఖ్య ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ యొక్క భూ రీసర్వే ప్రక్రియను మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో క్లీన్ మొబిలిటీని ప్రోత్సహించే దిశగా మొంత్రా ఎలక్ట్రిక్ విజయవాడలోని ఎన్కే-పాడులో శ్రీరామ్ హర్ష ఎల్ఎల్పి భాగస్వామ్యంతో రాష్ట్రంలోనే మొదటి స్మాల్ కమర్షియల్ వెహికల్ డీలర్షిప్ను ప్రారంభించింది. మొంత్రా ఎలక్ట్రిక్ సీఈఓ సాజు నాయర్ ఈ కేంద్రాన్ని ప్రారంభించి ఈవియేటర్ అనే ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. పెరుగుతున్న డీజిల్ సిఎన్జి ధరల నుండి ఉపశమనం పొందేందుకు ఈ ఎలక్ట్రిక్ వాహనం బెస్ట్ ఆప్షన్ అని డీలర్ శ్రీరామ్ ఈ సందర్భంగా తెలిపారు. మురగప్ప గ్రూప్కు చెందిన క్లీన్ మొబిలిటీ విభాగం మొంత్రా ఎలక్ట్రిక్ ఆంధ్రప్రదేశ్లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. అందులో భాగంగా రాష్ట్రంలో మొట్టమొదటి స్మాల్ కమర్షియల్ వెహికల్ డీలర్షిప్ను విజయవాడ ఎన్కే-పాడులో శ్రీరామ్ హర్ష ఎల్ఎల్పి సహకారంతో ఏర్పాటు చేసింది. మొంత్రా ఎలక్ట్రిక్ ఈఎస్వి విభాగం సిఈఓ సాజు నాయర్ శ్రీరామ్ హర్ష ఎల్ఎల్పి డీలర్ శ్రీరామ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ డీలర్షిప్ ద్వారా అత్యాధునిక సాంకేతికతో కూడిన ఈవియేటర్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ హర్ష ఎల్ఎల్పి డీలర్ శ్రీరామ్ మాట్లాడుతూ డీజిల్ సిఎన్జి వాహనాల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వాటిని భర్తీ చేస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాలు స్వల్ప దూర లాజిస్టిక్స్ కార్యకలాపాల్లో ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాల ఆపరేటర్లకు ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. మంత్రా వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందిస్తుందని చెప్పారు. ఏవీఈ వెహికల్కు సంబంధించిన ఛార్జర్తో అయినా ఛార్జింగ్ చేయవచ్చునని వెల్లడించారు. అంతేకాకుండా 7 సంవత్సరాల వారంటీ అందిస్తున్నామని చెప్పారు. హలో ఆల్ అండి, నా పేరు శ్రీరామ్ హర్ష మౌంట్ ఎలక్ట్రిక్ డీలర్ ప్రిన్సిపల్ని. ఈరోజు మన విజయవాడలో చాలా ప్రౌడ్గా చెప్తున్నాను దట్ వీ హ్యావ్ ఓపెన్ ద డీలర్షిప్ ఆఫ్ మౌంట్ ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వెహికల్స్ కాల్డ్ ఈవియేటర్. ఈవియేటర్ అనే వెహికల్ ఇట్స్ ప్యూర్ ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్. ఒక 1.7 టన్ పేలోడ్తో సుమారుగా
రియల్ వరల్డ్ రేంజ్ ఆఫ్ 170 కిలోమీటర్స్ వస్తుంది. దిస్ ఈస్ బెస్ట్ ఫర్ ఆల్ ద లాజిస్టిక్ కస్టమర్స్ కావచ్చు, ఫుడ్ సప్లయర్స్ కావచ్చు, FMCG వాళ్ళు కావచ్చు, ఈ-కామర్స్ కావచ్చు, ఆర్ ఎనీ అప్లికేషన్కి మా వెహికల్ ఈజ్ వెరీ మచ్ సూటెడ్ అండ్ ఇట్స్ ఎకో ఫ్రెండ్లీ ఈవీ ప్యూర్ వెహికల్. సో మా షోరూమ్ కూడా విజయవాడ ఎన్కేపాడ్లో. సో ఇట్స్ ఎంటైర్ 3 years facility, sales come service with dealers for entire AP and Telangana, and we're going to slowly expand to other parts of state also. So first point, charging వచ్చేసరికి మా వెహికల్ కూడా CCS type 2 చార్జర్ ఎనేబుల్డ్ వెహికల్. అంటే ప్రస్తుతంలో ఉన్న అది వెహికల్ కార్ 4-wheeler కార్ నుంచి టాప్ అండ్ లగ్జరీ కార్ వరకు కూడా మనకి బైక్ ఛార్జింగ్ ఏదైతే ఉందో అన్నీ కూడా CCS 2 టైప్ ఎనేబుల్డ్ ఛార్జెసే. సో మన వెహికల్ ఫాస్ట్ ఛార్జింగ్ కేపబిలిటీ కూడా ఉంది. 30 kilowatt పెడితే ఆల్మోస్ట్ 1 hour 10 minutesలో 0 to 100% మన వెహికల్ అనేది ఛార్జ్ అవుద్ది. సో ఇక్కడ నుంచి మన హైదరాబాద్ వెళ్ళేసరికి ఒక ఛార్జింగ్ పెట్టుకుంటే హైదరాబాద్ వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి రాజమండ్రికి 0 ఛార్జింగ్ పెట్టుకుంటే వెళ్తుంది. అండ్ కమింగ్ టు ద సర్వీస్ పాయింట్ వచ్చేసరికి ఈవీ వెహికల్స్ ఛార్జింగ్ సర్వీస్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ వెహికల్స్. దీంట్లో హార్డ్ డిస్క్ అండ్ కాంపిటీ ఉంటుంది. ప్లస్ మా వెహికల్ అడ్వాంటేజ్ ఏంటంటే మా వెహికల్ 7 years 2.5 lakh kilometers వారంటీతో వస్తుంది ఫర్ ఎంటైర్ వెహికల్. సో ఫర్ ద నెక్స్ట్ 7 years వేరింటే తప్ప మిగతావంతా ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహాపాపం చేసి కూడా బుకాయించుకోవటం జగన్కే చెల్లిందంటూ వ్యాఖ్యానించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులతో లోకేష్ అల్పాహార విందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి అంశాన్ని ప్రస్తావించారు. పవిత్రమైన తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యాక కూడా నివేదికను వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్పై ఫైర్ అయ్యారు. పాలే లేని కల్తీ నెయ్యిని సృష్టించి దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని నేరమన్నారు. 100 కోట్ల కుంభకోణానికి పాల్పడటమే కాకుండా అసత్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ను తక్షణమే ప్రకటించాలని కోరారు. అలాగే ఉద్యోగాల వయో పరిమితిని ప్రస్తుతం ఉన్న 40 ఏళ్ల నుంచి 45 ఏళ్లకు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్పై స్పష్టమైన ప్రకటన చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. DYFI ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బాలోత్సవ్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్నట్లుగా 4,74,000 ఉద్యోగాలు ఏ శాఖల్లో భర్తీ చేశారో స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. సూపర్ 6 హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతి ఇవ్వకుండానే సూపర్ 6 సక్సెస్ అని ఎలా ప్రకటించుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, అలాగే ఉద్యోగాల వయో పరిమితిని 40 నుంచి 45 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విధంగా వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని DYFI యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్ళు స్పష్టంగా ప్రతి ఏడు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఒక DSC నోటిఫికేషన్ తప్పితే మరే నోటిఫికేషన్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఈరోజు రాష్ట్రంలో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రంథాలయాల్లో కానీ, పోలీస్ శాఖలో కానీ, అలాగే DSCకి సంబంధించి కానీ సుమారుగా 1,00,000 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ప్రభుత్వ శాఖలు చెప్తున్నటువంటి అంచనా. మరి నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. అందుకని ఈ పోస్టులు అన్నీ కూడా ముఖ్యంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేసే పోలీసు ఉద్యోగాలు 15,000కు పైగా మరి పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వమే ప్రకటించింది. ఈరోజు DYFI ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సవాల్ చేస్తున్నాం, ఒక ఛాలెంజ్ చేస్తున్నాం.
ఈరోజు ప్రభుత్వం చెప్తున్న 4,74,000 ఉద్యోగాలు ఏ శాఖల్లో ఎక్కడిచ్చారో క్లారిటీగా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. కానీ అవి ఏం చెప్పకుండా కేవలం డిఎస్సి, పీసీ తప్ప ఇంకే ఉద్యోగాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఇంకో అబద్ధం ఏంటంటే ఈరోజు అమరావతి ఆవకాయ, కర్నూలు కాకరకాయ కాదు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చారా? సూపర్ 6 హామీలో నిరుద్యోగ భృతి ఉందా లేదా? ఉంటే ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఇవ్వకుండా సక్సెస్ ఎలా చేసుకుంటారు ఏంటి మా డిమాండ్. అట్లాగే ఈరోజు వయోపరిమితి రెగ్యులర్ నోటిఫికేషన్ లేక దాదాపు 10 ఏళ్ల నుంచి గట్టిగా ఒక్క నోటిఫికేషన్ లేదు. ఈ నేపథ్యంలో వయోపరిమితి 48 ఏళ్లకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవ్వాలనేటువంటిది మా 3వ డిమాండు. అట్లాగే స్పెషల్ డిఎస్సి ఏదైతే ఉందో దాదాపు 2,600 ఉద్యోగాలకు ఈ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటిది మా 4వ డిమాండు. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు విజయవాడలో జరగనున్నట్లు సంఘం నాయకులు వై వెంకటేశ్వరరావు, జి ఈశ్వరయ్య తెలిపారు. అమెరికా యుద్ధోన్మాదం ప్రపంచ శాంతికి సవాళ్లు అనే అంశంపై ఫిబ్రవరి 1న జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. అమెరికా యుద్ధోన్మాదం ప్రపంచ శాంతికి సవాళ్లు అనే అంశంపై ఫిబ్రవరి 1న జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. నగరంలోని ఎంపీవీకే భవన్ నందు సమావేశాలకు సంబంధించిన పోస్టర్లను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా అమెరికా ప్రపంచ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని విమర్శించారు. ప్రపంచ శాంతి కోసం ఉద్యమించే వారందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం నేతృత్వంలో రేపు జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తారీఖుల్లో విజయవాడ కేంద్రంగా అఖిల భారత కౌన్సిల్ సమావేశాలు ఇక్కడ జరగబోతూ ఉన్నాయి. ఈ సమావేశాలకు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి కాముకులు, అభ్యుదయవాదులు అందరూ కూడా ఇక్కడికి హాజరు కాబోతూ ఉన్నారు. ప్రధానంగా ఈ సమావేశాలు 3 రోజులు జరపడంతో పాటు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాదం అలుముకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ శాంతి కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒకవైపున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీలలో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ సమితి సమావేశాలు మన విజయవాడలో జరగబోతూ ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా మనం చూసినప్పుడు ఇటువంటి సమావేశాలు విజయవాడలో జరగటం ఇదే ప్రథమం. ప్రత్యేకించి రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ సమావేశాలు జరగడానికి ఒక ప్రత్యేకత నేడు సంతరించుకొని ఉంది. అయితే ఈ సమావేశాల సందర్భంగా ఒక జాతీయ సదస్సుని 1వ తేదీ ఉదయం, ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 10 గంటలకు మాకినేని బసపన్న విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి చుక్కపల్లి పిచ్చి ఆడిటోరియంలో ఒక జాతీయ సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే చుక్కపల్లి పిచ్చి గారి ఆడిటోరియం ఆయన పేరుతో ఉంది, మనందరికీ తెలుసు. గతంలో అనేక సందర్భాలలో ప్రపంచ శాంతికి భంగం కలిగినటువంటి అనేక ఘటనలు జరిగినప్పుడు జగన్ పాదయాత్రలో దొంగ హామీలతో ప్రజలను మోసం చేశారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. 2,000 మందికి పైగా హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక 10% హామీలు కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని చెప్పారు. టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో 50 మంది ఆటో కార్మికులకు ఆటో పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ కేశినేని శివనాథ్, నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టిముక్కల రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొట్టిముక్కల రఘు ఆధ్వర్యంలో కార్మికులు 70 మందికి ఆటోలు ఇస్తున్నారన్నారు. 226 రోజుల పాటు నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్రతో రాష్ట్రం ముఖ చిత్రాన్నే మార్చేశారని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిరంతరం లోకేష్ పనిచేస్తున్నారన్నారు. పాదయాత్ర పూర్తయి 3 సంవత్సరాలైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు.
120 నియోజకవర్గాలలో యాత్ర చేసిన గొట్టిముక్కల రఘురామరాజు కార్మికులకు ఎప్పుడూ అండగా నిలబడ్డారన్నారు. అనంతరం జెండా ఊపి ఆటోలను పంపిణీ చేశారు. ఈరోజు లోకేష్ గారి యువకాలం 3వ వార్షికోత్సవ సందర్భంగా రఘురామరాజు గారు గొట్టుముక్కల రఘురామరాజు గారు ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు 50 మందికి ఆటోలు ఇవ్వటం జరిగింది. అంటే సుమారు 300 నుంచి 400 మంది జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఆయన ఈ కార్యక్రమం చేయటం అభినందనీయం. మరి యువకాలం విషయానికి వస్తే 132 కిలోమీటర్లు, 226 రోజులు, 97 కాన్స్టిట్యున్సీలు తిరిగి యువతకున్న సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, అలాగే కార్మికుల సమస్యలు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మరి ఈ రోజున సుమారు ఈ సంవత్సరం 9 నెలల పాలనలో 19 నెలల పాలనలో మరి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, అలాగే వెల్లువలో వస్తున్న పెట్టుబడులు కారణం అని మనం చెప్పవచ్చు. 2023 జనవరి 27వ తారీఖున ఈ రాష్ట్ర రాజకీయాలని మార్పుకి పునాది పడిన రోజు. యువగళం నవగళమై, ప్రజాగళమై, ప్రజాహితం కోసం మా యువనాయకుడు నారా లోకేష్ గారు 226 రోజుల పాటు 297 మండలాల్లో, 2207 గ్రామాల్లో, 3126 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర జరిగింది. ఆ పాదయాత్రలో ఆనాటి ప్రభుత్వం అడుగడుగున అడ్డంగా సృష్టించిన మైక్ ఇవ్వకపోయినా, స్టూల్ లాక్కున్నా, దేనికి భయపడకుండా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం మా నాయకుడు ఆ రోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది. మధ్యలో మా ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన పాదయాత్రని విశాఖపట్నం ముగించే వరకు కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. ఫిబ్రవరి 9న జరగనున్న ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం ప్యానెల్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పీడీఎఫ్ ప్యానెల్ సభ్యులు డాక్టర్ ఉప్పలపాడు పావని, డాక్టర్ కర్నాటి రోహిత్, డాక్టర్ వెంకట నారాయణ విజ్ఞప్తి చేశారు. ప్యానెల్ సభ్యులందరూ నామినేషన్ వేశారని స్పష్టం చేశారు. డాక్టర్స్కి అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కారం చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ సందర్భంగా ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం ప్యానెల్ సభ్యులు ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్యానెల్ సభ్యులు డాక్టర్ ఉప్పలపాడు పావని, డాక్టర్ కర్నాటి రోహిత్, డాక్టర్ వెంకట నారాయణ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఆన్లైన్ పద్ధతిలో జరుగుతున్న ఎన్నికల్లో తమ ప్యానెల్ పోటీ చేస్తుందన్నారు. తమ ప్యానెల్లోని సభ్యులందరూ ఎంతో అనుభవం ఉన్న డాక్టర్లని, ప్రస్తుతం డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందని, సమస్యల పరిష్కారం కోసం పూర్తిగా పనిచేస్తారన్నారు. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 9వ తారీఖు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో జరుగుతాయని, తమ ప్యానెల్కు పూర్తి మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. తమ ప్యానెల్ గురించి కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని చెప్పారు. పూర్తి నమ్మకంతో తమ ప్యానెల్కు ఓటు వేసి గెలిపించడం ద్వారా బాధ్యతాయుతంగా పనిచేస్తామన్నారు. ఈ ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం అన్నది దేనికోసం ఏర్పాటు చేస్తామంటే, ఇప్పుడు మెడికల్ కౌన్సిల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సంవత్సరం 20 సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదు గతంలో. సో వాటికి వరకు కొంతమంది కోర్టులో కేసేసి వీటిని జరిపించమని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత ఈ జరుగుతున్నాయి. కాబట్టి వీటిలో మేమందరం కూడా ఒక సమూహంగా ఏర్పడి ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, ప్రభుత్వ వైద్య డాక్టర్లు కానీ, లేకపోతే ప్రైవేటు వైద్యులు కానీ, ఐఎంఏ వైద్యులు కానీ అందరూ కూడా కలిసి మేమందరం ఒక సంఘంగా ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం అని ఒక ఫోరంగా ఫామ్ అయ్యాం. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అన్నమాట. కారణం ఏంటంటే, ఇది ఒక క్రమ పద్ధతిలో చేయించాలని, ఈ యొక్క మెడికల్ కౌన్సిల్ని ఒక క్రమ పద్ధతిలో జరిగించాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేయాలన్నది మా ఉద్దేశం. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొన్ని లోపాలు ఉన్నాయి, చాలా సమయం తీసుకుంటుంది అక్కడ. అట్లాగే
క్వాకరీకి అంటే క్వాకరీ వాళ్ళకు కూడా కొంత మా యొక్క వైద్య వృత్తికి కొంచెం నష్టం జరుగుతుందని మేము అందరం భావించాం. ఈరోజు మేము ఇక్కడ మీ అందరి ముందుకి రావడానికి ముఖ్య కారణం దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇన్ని రోజులు మన చేతిలో లేని ఆయుధం ఈరోజు మన చేతికి వచ్చింది. ఓటు అనేది మీ అందరికీ తెలుసు ఎంత ముఖ్యమో. డెమోక్రటిక్గా మనం ఎంత ముందుకెళ్ళాలి అంటే అందరి హక్కుల్ని పరిరక్షించే విధంగా ఓటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. కానీ 20 ఏళ్ళుగా గత 20 సంవత్సరాలుగా ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఒక ఎలక్షను జరగలేదు. ప్రతి వాళ్ళు నామినేటెడ్గా వచ్చారు. అలాగే ఎక్కడ డాక్టర్స్ యొక్క ఇబ్బందులు కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న విపరీతమైన హింసకు కూడా గురవుతున్నారు. డాక్టర్స్ ఎక్కడ సేఫ్టీ తగ్గిపోతుంది. మీరు రోజు చూస్తున్నారు, మీ మీడియాలో ఎక్కడ చూసినా ఫలానా హాస్పిటల్లో వైద్యం ఎప్పుడైనా సరే ప్రతి డాక్టరు తన పేషెంట్ని కాపాడటానికి 100% కష్టపడతాడు. ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదకర పరిస్థితులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్ ఇవే ప్రాణాంతక ప్రమాదాలకు కారణమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో విజయవాడ నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన లెనిన్ సెంటర్ వద్ద 2 ఆర్టీసీ బస్సులు అతి వేగంగా వచ్చి పరస్పరం ఢీకొన్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ లెనిన్ సెంటర్లో ఈ పార్కింగ్ ప్లేస్ పెట్టి రోడ్డు మీద చూడండి ఒకసారి అంత మార్జిన్ రోడ్డుకి యువతల మధ్యలో పెట్టున్నాయి. ఇదంతా బస్సులైనా యూటర్న్ చేయాలని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వెళ్ళే వాహనాలకి ఇబ్బంది అవుతుంది. కొంతమంది నో ఎంట్రీ నుంచి కూడా వస్తున్నారు, దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. చూడండి అలా గుద్దుకున్నారు. ఇప్పుడు మధ్యలో ఏదైనా చిన్న వాహనం ఉంటే పరిస్థితి ఏంటి? ఒకసారి ఆ గేట్ బార్లు చూడండి ఎక్కడ పెట్టారో. ఇక్కడ దాకా అవసరమా పార్కింగు? ఇది రోడ్డా కాదా? కొద్ది మార్జిన్ చూసుకొని పెట్టుకోవాలి కదా. ఏదైనా పెట్టుకుంటే కొద్ది మార్జిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమైనా మనుషులు ఏమైనా అయ్యి ఉంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు కేవలం మార్జిన్ అర్థం కాక ఆయన తను గుద్దాడు. ఆ డ్రైవర్ కూడా ప్రమాదం జరిగేది. ఇప్పుడు దయచేసి అర్థం చేసుకోండి, కొద్దిగా అవతలకు పెట్టుకోమానండి గేట్లు. మరి రోడ్డు మధ్యలో ఉంది, చూసే జనాలు కూడా అర్థమవుతుంది కదా. కొంతమంది మాట్లాడకపోవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముగిసిన మంత్రివర్గ సమావేశం, 35 ఎజెండా అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. భీమవరం నియోజకవర్గ వైసీపీ నాయకులతో సమావేశమైన ఆ పార్టీ అధినేత జగన్. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.